హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ విద్యుత్ సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖపై సుదీర్ఘ సమీక్ష సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు కరెంటు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కరెంటును 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. ఎన్నికల హామీ అయిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు అమలుకు సిద్ధం కావాలని అధికారులని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ అమలు చేయాలని రేవంత్ సర్కార్ అయితే నిర్ణయించింది. ఆ పాలసీ ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికిప్పుడు అధికారులు స్పష్టత అయితే ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విద్యుత్ విధానంపై ఆయన అధ్యయనం చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి అయితే సూచించారు. ఇక నుంచి విద్యుత్ విధానంపై విస్తృతంగా చర్చిస్తామని అధికారులతో చెప్పి సీఎం రేవంత్ బహిరంగ మార్కెట్తో తక్కువ విద్యుత్కే ధర కొనుగోలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వివిధ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు పేరిట ఒప్పందాలు, ఈఆర్సీ ఇచ్చిన అనుమతులు వివరాలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఎట్టకేలకు రైతులకైతే 24 గంటల కరెంటుపై స్పష్టత అయితే వచ్చింది. ఇంతకుముందు అపోహలు అనేవి ఉండేవి. 24 గంటల కరెంటు ఇస్తారా లేదా మధ్యలోనే తీసిస్తారా అనే దానిపై. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని తేల్చి చెప్పేశాడు. త్వరలోనే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు కూడా అమలు కానున్నట్లు తెలుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.